అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో బాధితులను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. ప్రమాదంలో 9 మంది చనిపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. సీనియర్ డ్రైవర్ పడుకొని ఉన్నారు. జూనియర్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పడం, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరిగింది. అది బస్సు ఎక్కిన తర్వాత పూర్తిగా రివర్స్గా పడిపోయింది, పూర్తిగా తిరిగి పడింది. మీరు కూడా చూశారు అక్కడ. దానివల్ల 37 మంది కూడా బస్సులో అలా ఉండిపోవడం జరిగింది. అక్కడికక్కడే 9 మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మిగిలిన వాళ్ళందరినీ కూడా తొందరగానే రెస్క్యూ చేసి అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయితే 28 మంది ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 28 మందిలో ఒక 4గురికి అయితే అసలు దెబ్బలు తగలలేదు, సేఫ్గానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలేదు. అందరికీ మిగిలిన ఈ 28 మందిలో ఎవరికి కూడా ఇంకా ప్రాణాపాయం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి హాస్పిటల్ కావాలి అంటే హాస్పిటల్కి పంపించడానికి మనమే ఇక్కడ నుంచి అంబులెన్స్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు మనమే గవర్నమెంట్ తరఫు నుంచి మనమే చేస్తాం. అంటే అందరూ ఇంచుమించు చిత్తూరు ఏరియా నుండి వచ్చిన వాళ్ళే, చిత్తూరు చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను. కాబట్టి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామంటే ఇక్కడ కానీ రాజమండ్రి కానీ లేదనుకుంటే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు మా చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతామని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. ముందుగా అయితే వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అందరికి కూడా సీనియర్ డ్రైవర్. అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం పట్ల మాధవ్ విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈరోజు ఉదయాన్నే ఘోర దుర్ఘటన చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ మధ్యలో జరగటం, ఒక బస్సు లోయలో పడిపోవటం, అనేక మంది మరణించడం, అనేక మంది గాయపడటం, సుమారు 37 మంది ప్రయాణిస్తున్న ఈ యొక్క బస్సు ఆ విధంగా లోయలో పడిపోవడం ఏదైతే తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. మృతి చెందిన కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వటం, అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చికిత్స అందించే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఆ విధంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడటం జరిగింది. ఆయన ఆ విధమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఘాట్ రోడ్ల యొక్క సంరక్షణ తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అనేక రకాల దుర్ఘటనలు ఈ మధ్య కాలంలో అటు అరకు లోయ కానీ, ఇటు పాడేరు కానీ, ఇటు మారేడుమిల్లి ఈ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో ఘాట్ రోడ్ యొక్క రక్షణ వ్యవస్థ కూడా పెంచాలి. అలాగే ఏ బస్సులైతే ఆ దిశగా ప్రయాణిస్తున్నాయో ఆ బస్సులన్నిటికీ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ మిగతావన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వాటిని చూసే పని, అలాగే ఈ యొక్క రోడ్లు సంబంధించిన ఏదైతే వ్యవస్థ ఉందో రక్షణ గోడలు ఉన్నాయో వీటిని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ మృతి చెందిన కుటుంబాలందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డు ప్రమాద స్థలిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ఇతర అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. తెలియగానే మా మంత్రి లోకేష్ గారు మా అందరికీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, పార్లమెంట్ అధ్యక్షుల వారికి, పల్లె శ్రీనివాస్ గారు మేమందరం కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా కార్యకర్తలు కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మేడం అని చెప్పారు.
మేము కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ స్పాట్కి వెళ్ళాము. అక్కడ ఎవరు కూడా లేరు. వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి చాలా చక్కగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మా ఏజెన్సీ రంపచోడవరం పర్యాటక ప్రాంతం. అయితే చాలా మంది ప్రాంతానికి వీక్షించడానికి అది వచ్చి మృత్యువాత పడతా ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మారేడుమిల్లి గుడిసా ప్రాంతం అంతా పర్యాటక ప్రాంతం. అక్కడ కూడా వాటర్ ఫాల్స్ కానీ వచ్చి చాలా మంది మృత్యువాత పడతా ఉన్నారు. ఇలా ఆనందంతో విహారయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళు మా ప్రాంతంలో ఇట్లా మరణించడం చాలా బాధాకరంగా ఉంటుంది మాకి. అదేవిధంగా ఈ రోజు ఈ సంఘటన ఇంతమంది స్పాట్ డెడ్ అవ్వడం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబానికి కూడా అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. అయితే విషయం తెలియగానే మా మంత్రి లోకేష్ గారు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.